पद्मार्कं गजानन महर्षिमनेकदन्तभक्तानां एकदन्तोपास्महे। ओम श्री कल्याण कनकदुर्गा देवी नमो नमः। ममोपदुर्दक्षद्वार श्री दुर्गा देवी प्रीत्यर्थं शिवे शोभनमूर्ति श्री महाविष्णुराज्ञः प्रवर्तमानस्य आद्य ब्राह्मणः द्वितीय परार्धे श्वेतवाहर कल्पे वैवस्तो मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणभागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरी प्रदेशे श्री कल्याण कनकदुर्गा देवी आलय समस्त देवता ब्राह्मण सन्निधौ अस्मिन् वर्तमाने वर्ग चांद्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतु आषाढ़ मासे आदिवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकर्ण एवं विशेष विशिष्ट अयं शुभतिथौ श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य गोत्र पूजां पूजां च करिष्ये। ओम जातवेदसे सुनवाम सोममराति अग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गान् विश्वां पूष्ट पृथ्वी नवा दुरितादिवर्षीं अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं भोज्यविता तनूनां पृथनाजतगुं सहमानमुग्रमग्निं हुवेम परमतस्तादो सनः पर्षद दुर्गान् विश्वक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषगमीड्यो नमो नमः। कुङ्कुमपूजां समर्पयामि। ओम हिरण्यपात्रमदो पूर्णमदादिमदो सुरामपहारति एकदैवागमानम् आयुष्येजोदादि साम्राज्यं मोदं स्वराज्यं वैराज्यं परमेश्वरं राजमहाराजमाधिपत्यम् अयं समुद्रपर्याय साक्षात् सार्वभौमाय मङ्गलम्। श्री कल्याण कनकदुर्गा देवी नमो नमः। यानन्दकर्पूरमङ्गलनीराजनं सन्दर्शयामि अद नमस्करोमि। जय बोलो श्री कल्याण कनकदुर्गा देवी माता की जय। కొబ్బరికి కింద కొట్టిరండి కొట్టించుకోండి ఆ పూలు ओम श्रीमात्रे नमो नमः। श्री कल्याण कनकदुर्गा देवी नमो नमः। वाक्यं श्रीमान सुलभ गोत्रोद्भवस्य मडसांतर गोत्र अभिवृद्ध्यर्थं धर्मार्थकामोक्ष चतुर्विध फल पुरुष सिद्ध्यर्थं धन कनक श्री कल्याण कनकदुर्गा देवी नमः। रक्त पूजां करिष्ये। ओम धूम दुर्गा देवी नमो नमः। कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। నల్గొండ జిల్లా మరిగూడ గ్రామంలో జరిపోతుల సైదలగౌడ శ్రీమతి పద్మా గార్ల పాడి పంట క్షేత్రంలో శ్రీ శ్రీ కళ్యాణ కనకదుర్గా దేవి అమ్మవారి యొక్క ఆరాధనలో భాగంగా ఈరోజు విశేషంగా బోనాల కార్యక్రమం చేసుకుంటున్నాము. మరియు శాకాంబరి ఆ యొక్క అవతారం యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మరి ఏంటిది మరి బోనాల కార్యక్రమంలో భాగంగా శాకాంబరి ఎందుకు చేయాలి, అసలు ఏంటి విషయము అని చెప్పి తెలుసుకున్నట్లయితే మనకు ముఖ్య అమ్మవారిని తెలుసుకుందాము. ఈ యొక్క పాడి పంట క్షేత్రంలో అమ్మవారు కళ్యాణ కనకదుర్గా అని నామకరణం చేశారు. అమ్మవారికి 18 చేతులు ఒకే రూపకమే దర్శనమిస్తున్నారు. మరి 18 చేతులు అంటే ఏంది అంటే 18 శక్తిపీఠములు ఒకే అవతారమై ఏకరూపకమై అమ్మవారు దర్శనిస్తారు. అంటే 18 శక్తిపీఠాలు ఒకే స్థానంలో ఉన్నట్టు అమ్మవారు ఒకే రూపకం అయితే ఈ అమ్మవారే. మనకు ఎటువంటి దుర్మక్తలు ఉన్నా కూడా కళ్యాణ దోషంలో రాహు దోషం, కేతు దోషం, కాలసర్ప దోషం, కుజ దోషాలున్నా కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి గ్రహ దోషాలు ఉండవని చెప్పేసి శాసనం చెప్పబడుతున్నది. మరియు కళ్యాణం అంటే ఏంటిది ఓన్లీ వివాహమే కాదు, చాలా ఉంటాయి. లోక కళ్యాణార్థం అమ్మవారు మనకు ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు చేసినా ఏమి చేసినా కూడా మనకు కళ్యాణంగా ఉండాలి, కళ్యాణం అంటే ఆనందంగా ఉండాలని చెప్పేసి భావనతోనే అమ్మవారి దర్శనం చేసుకుంటే ప్రతి ఇంట్లో ప్రతి నిత్యము కళ్యాణ ఆనందదాయక ఉండని చెప్పేసి అమ్మవారికి మనకు దర్శనం ఇస్తున్నారు మన కళ్యాణ కనకదుర్గమ్మ దేవి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని మనకు ఆషాఢ మాసంలో భాగంగా ఈరోజు మనము గ్రామంలో శాకాంబరి దేవి యొక్క ఆరాధన చేస్తున్నాం. అదే శాకాంబరి దేవి ఎందుకు చేయాలి, అసలు ఏంటి విషయం అనగా చెప్పుకున్నట్లయితే మనకు
రక్తబీజుడు, దుర్గమాసుడు అని చెప్పేసి ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ పాడి పంట క్షేత్రంలో ఎటువంటి పంట పొలాలు పండినా కూడా వాళ్ళు పాకానికి వచ్చే వరకల్లా రాత్రి వచ్చేసి ఈ రక్తబీజుడు, దుర్గమాసుడు ఇద్దరు రాక్షసులు ఆ పంటను మొత్తము నాశనం చేసేవారు. ఆ రైతులు చాలా బాధపడుతుండేవారు. అయ్యో తల్లి, ఎంతో కష్టపడ్డాం కదమ్మా, జీవనాధారం కోసం చేసాం కదమ్మా, ఏంది ఇలా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ బాధపడుతూ ఉండగా ఆ గ్రామ దేవత అమ్మవారి యొక్క దుర్గాదేవి పూజించుకుండగా ఆవిడ అమ్మవారు ప్రత్యక్షమై, అయ్యా ప్రజలారా, మీకు ఏమీ భయం లేదు, మీకు నేను ఉన్నాను అని చెప్పేసి మీరు పంట ప్రారంభం చేయండి, నేను మీకున్నా అని చెప్పేసి నేను ఆ యొక్క పంటను నిలబెట్టుకోండి, ఈ శాకాంబరీ దేవి అవతారంతో మీకు అందరికీ నేను దర్శనమిస్తాను అని చెప్పేసి ఆ యొక్క రక్తబీజుడు దుర్గమాత సంహారం చేసి లోక కళ్యాణార్థమే మనకు అమ్మవారు శాకాంబరీ దేవతారంతో మనకు దర్శనమిస్తున్నారు. ఎక్కడైతే పాడి పంట క్షేత్రంలో కూడా మనకు అమ్మవారి శాకాంబరీ దేవతారమే ఉంటుంది. కానీ ప్రజలకు తెలియక ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, ఈదమ్మ అని చెప్పేసి నానా విధాలుగా ఆ యొక్క అమ్మవారిని కొలుచుకుంటున్నారు. కానీ విశేషంగా గ్రామస్తులు సూచన గమనించేది ఏంటంటే, మనం ఏదైతే పాడి పంట మనం ఆ యొక్క క్షేత్రం ఉన్నది కదా, ఆ యొక్క క్షేత్రంలో అమ్మవారి గోపురం పెట్టుకుంటున్నారు. అక్కడ ఏదైతే పంటను అమ్మవారి ముందు పెట్టేసి, అమ్మ శాకాంబరీ దేవి సర్వం సగం నీవే తలని చెప్పేసి చేసుకున్నట్లయితే మనకు అమ్మవారికి యొక్క అనుగ్రహం వల్ల అనుకున్న దానికి రెట్టింపు మనకు ఫలితం ఇస్తుంది. కావున ప్రతి సంవత్సరము ఈ యొక్క పాడి పంట క్షేత్రంలో అమ్మవారు ఉంది కాబట్టి మా యొక్క ఆరోగ్యం బాగుండాలి, మేము బాగుండాలి, మాతో పాటు అందరూ బాగుండాలి అని చెప్పేసి ఈ యొక్క మరిగూడ గ్రామంలో జరిపోతుల సైదుల గౌడు, శ్రీమతి పద్మా గారు వారి యొక్క పాడి పంట క్షేత్రంలో శ్రీ శ్రీ కళ్యాణ కనక దుర్గమ్మ వారి దేవస్థానంలో ఈరోజు బోనాల మహోత్సవంలో భాగంగా శాకాంబరి అవతారమే అమ్మవారికి అందరికి దర్శనం ఇస్తున్నారు. అందరి యొక్క పాడి పంట క్షేత్రం అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే భావనతోనే శ్రీ శ్రీ కళ్యాణ కనక దుర్గమ్మ దేవి శాకాంబరి అవతారం అందరూ దర్శిస్తున్నారు. ఓం ధూమ్ దుర్గాదేవి నమో నమః. दाम्योपवेश्वर्यं गंगं बान्धवो ओम अर्चितप्राग्रे मेधासोत्थासन्तपुत्रकल्परात्सः नन्दद्वारां दक्षिणपृष्ठां दरीश्वरीं सर्वभूतानां दाम्योपवेश्वर्यं गंगं बान्धवो ओम शुक्लांबरधरं विश्वं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्गं गजाननमहर्षमनेकदन्तभक्तानाम् एकदन्तोपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीध्यानं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मालयां देवी सामां पादु सरस्वतीं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्देवो महेश्वरः गुरुसाक्षात् श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्तदं दर्शमेन तस्मै श्री गुरवे नमः हरि ओं देवी सिद्धिरस्तु ओं तदेव लक्ष्मं तदेव दाराबलं विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे तैक्रिकस्मरामि नाभस्तेषां तेषां तेषां पराभां तेषां निवृत्तस्वजनार्दनः आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके जय बोलो श्री कल्याण कनकदुर्गा देवी माता की जय। जय बोलो श्री कल्याण कनकदुर्गा देवी माता की जय।
పట్టు చీరలు తెచ్చి
ఇది మరి కొడతారా ఏం చేస్తుంది ఇది కొడతారా చల్ల గాలి వస్తుంది ఇటు పెట్టు బిడ్డ వస్తున్నారు చల్లగాలి వస్తుంది అయ్యా అయిపోగానే పిల్లగారికి జలేసి పెట్టాయి రండి ముందరికి రండి ఉండాలండి రైట్ రైట్ అక్కడ అది ఇంటికానా ఇంటికి మమ్మీ అవ్వడు ఓకే జై బలో దుర్గా భవాని మాతా కీ పైన గుడి రావడం ఓం నమః శివాయ దేవా ఓం నమః శివాయ అయిపోదు ఓన్లీ అందరూ వస్తారు వాళ్ళు మాకు అవసరం లేదని ఊరవతలు పోతే ఓడేం చేస్తారు చేతులు కవర్ తీసి ఆర్డర్ వస్తుంది ఇక్కడ చూడండి
ఏంటి విషయం అని తెలుసుకుందాం. తర్వాత విశేషంగా ఇప్పుడు అమ్మవారు మనకు కూరగాయల అలంకరణ ఉన్నది. అది అలంకరణ ఏమంటారు? శాకాంబరి దేవి అంటారు. శాకాంబరి దేవి ఎంత అలంకరణ ఉన్నది చూసాము. ఆషాఢ తెలుసుకున్నాము 5 నిమిషాలు. అది శ్రద్ధగా వినాలమ్మా, ఎవరు ముచ్చట పడకూడదు, సూచన గమనించాలి. జగదంబిక మాతాకి, దుర్గా మాతాకి, కాళీ మాతాకి నమస్కారం చేసుకుంటారు. మనం పూర్తి నమస్కారం చేసుకోండి. నిషిద్ధాదేవి నమః. ఓం దోం దుర్గాంబికాదేవి నమో నమః. ఓం హరి ఓం దేవీ వాచమజనయంత దేవాస్తా విశ్వరూపః పశుభోగదంతే సామంద్రయమోనందమాన దేవర్వాగస్మా అయం ముహూర్తమస్తు పాత్రస్తంభలోపరి మహాగణాధిపతి నిధాయ అద నమస్కారం ప్రియాతో శ్రీరమర్తదమానంద గంధం దురదేవిదం వదేహంలోకర్తారం చక్రమామ్యం ప్రాకారిక దోత్తన్న తానకాతి మార్చ పంచభేద భక్తారుద్రం ఉమామేశ్వర ప్రియనమా వాణి హిరణ్యగర్భ ప్రియనమా యతి వృందన ప్రియనమా సౌమ్య భాస్కర ప్రియనమా మాతా పితృభ్యో నమః అగ్నయే నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః శ్రీ కళ్యాణదేవి నమో నమః అద నమస్కార కృత్వా ఓం శుభాభ్యాజమే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్య వర్తమానస్య అత్యవృణార్తే శ్వేతవనః కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ శ్రీమే ప్రతివర్జే ప్రతిగన్నే मेरो और दक्षिण भागे श्री क्षेत्रस्य ईशान प्रदेशे कृष्णा गोदावरी और मध्य प्रदेशे समस्त देवता श्री 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 कल्याण कृतमदो अक्षन वर्तमान व्यवहारिक कालमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढमासे शुक्लपक्षे अष्टम्यां भानुवासरे चित्ता नक्षत्रे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गण विशेषण विशिष्टायां अवधीयस्य श्रीमान श्रीमतः ब्रह्मऋषिगोत्तमस्य नामधेयस्य श्री कल्याणदेवी आराम पूजार्थेन लोक कल्याणार्थेन शाकांबरी आराम पूजा कृत्वा అందరూ నమస్కారం చేసుకొని ఎడమ చేతులు కుడి చేయలేదన్నమ్మా, ఎడమ చేతులు కుడి చేయలేదు, ముట్టి చేయండి అందరూ. ఎడమ చేతులు కుడి చేయలేదు, కుడి కాలు పెట్టుకోండి. చక్క అందరూ కుడి కాలు పెట్టుకోండి. ఇది సంకల్పం అంటారు. మీరు వచ్చే సంకల్పం ఎడమ చేయలేదు కుడి చేయకపోతే కళ్ళు మూసుకోవాలి. సగం సగం జరగవద్దు, సగం సగం కన్నా జరగవద్దు. పూర్తిగా మనం పూర్తిగా భోజనం చేసాము. శ్రీ కళ్యాణ కనకదుర్గాదేవి శాకాంబరి అవతారేణ సంపూర్ణ అనుగ్రహార్థేన సంకల్పం కృత్వా. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ పేరు తెలుసుకున్నమ్మా. శ్రీమాన్ శ్రీమద బ్రహ్మర్షి గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ గోత్రం తెలుసుకోండి ఒకసారి. యజమానస్య మీ శ్రీవారి పేరు, మీ నాన్నగారి పేరు తెలుసుకోండి. శ్రీమాన్ శ్రీమద బ్రహ్మర్షి గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని నామధేయస్య శ్రీమద పేరు తెలుసుకోండి. పుత్రికా పుత్ర నామధేయస్య పిల్లల పేరు. యజమానస్య కొడుకు, పిల్లలు, మామ, అత్త, తండ్రి, అమ్మగారు, నాయనమ్మ, అమ్మమ్మ, ప్రతి ఒక్కరు సహ కుటుంబస్య సహ బాంధవస్య నానావిధ గోత్రోద్భవస్య దేవి ఆనుమృత్వా. చెప్పండి అందరూ. అస్మాకం, గట్టిగా పలకండి. అస్మాకం మమ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అపి వృత్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష